చెప్ప హాయ్ రే హాయ్ జంప్ అంటారు పాట నాదే అసలు నిజమే. అక్కడ ఏంటంటే ఏం జరిగిందంటే ఒరిజినల్ ఎవడు కంపోజ్ చేశాడు తెలుసా? నేనే. డూప్లికేట్ ఆడు ఏంటంటే ఒక లైన్ ఒరే ఒక్క సెంటెన్స్ పోయిందా లేకపోతే టోటల్ అదంతా పోయిందా? నా పాటే పెట్టేశాడు రాడు. పాత సినిమాలో శ్రీదేవిలా అని పెట్టాను నేను. ఆడేమో అక్కడ జస్ట్ శ్రీదేవి ప్లేస్ లో సావిత్రి అని పెట్టి పాత సినిమాలో సావిత్రిలా అన్నాడు. నెక్స్ట్ ఏమో అక్కడ నేను దాని తర్వాత చరణంలో పిన్ని గారి ముక్కు పొడకల అన్నాను. ఆడేమో మార్చేసి బామ్మ గారి ముక్కు పొడకల అని పెట్టాడు. అదే చేంజ్ అయింది పాట. మరి ఇన్ ద స్కై పాట ఎవరిదిరా? ఇన్ ద స్కై నాదే, అది తెలుగు వర్షన్ లో. ఇన్ ద స్కై వన్ స్టార్ ఇస్ దేర్, దట్ స్టార్ కేమ్ ఫర్ మీ టు సీ నౌ, ఎదలో చందమామ జుంతకు జుంతకు అది సినిమాలో పెట్టారా? ఏ సినిమాలో పెట్టింది తెలుగు సాంగ్ చెప్పు. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది. చాలా కాదు కాదు మీకు ఇవన్నీ చిమ్ములన్నీ ఎవరికి దొబ్బేశారు? నేను దొబ్బడం అంటే నీ పాటలు ఎవరు దొబ్బేశారు? నీ కలెక్షన్ ఒకసారి నాకు బడ్జీ అవసరం వచ్చింది, ఆకలేసింది, 20 రూపాయలకి అమ్మేసాను దేశీ ప్రసాద్ కొన్ని. అన్ని చిన్న దేశీ ప్రసాద్ అమ్మదు కదా. దేశీ ప్రసాద్ ఏమన్నా? దేశీ ప్రసాద్ ఏమన్నా? ఆడ పాటలే ఉన్నాయి, ఆడ పాటలే ఉన్నాయి అసలు. అది కాదురా, మరి నీ దగ్గర అదేంటి డబ్బులు ఇవ్వడం ఎంత? 20 రూపాయలు ఇచ్చి ఊరుకున్నాడు అంతేనా? ఇంకేమన్నా? 20 రూపాయలు బజ్జీలు ఆకలేసింది. బజ్జీలు ఇచ్చేదిరా. మనకు ఆకలి కంటే ఏం కావాలరా? ఇప్పుడు ట్యూన్ రాసేది దేనికి? ఆకలి నింపుకోవడానికి. నాకు పేర్లు అవి వద్దురా, పేర్లు అవి అస్సలు వద్దు, పాట పాటలు వెళ్ళిపోవడం. పేరా? నీకు పేరు వద్దన్నప్పుడు మనుషు రహమద్దని ఎందుకు పెట్టుకున్నారా? మంచి పేరు వద్దు, ఏదో జస్ట్ కడుపు నింపుకోడాక ఫోన్ కడుపు నింపుకోడాక ఒక పేరు చెప్పనా? 7th అది సారీ గమ పదాన్ని మణి శర్మ గారు చంపేస్తున్నాడు రా. వీళ్ళకి ఇంత పెద్ద 50 ఏళ్ళు ఎలా వచ్చేది? వీటిలేదు. నాకు చిన్నది డౌట్ అడుగుతాడు వాటం మొహం. కోటిగా అడుగుతుంటాడేమో కదా. కోటి అంటే ఎవరంటున్నావు? కోట శ్రీనివాసరావా? మామూలు కోటియా? మామూలు కోటి అంటాను నేను. అక్కడ డౌట్ వచ్చేస్తుంది నాకు. కోటి మామూలు రెగ్యులర్ గా అది కదరా, మగధీర సూపర్ హిట్ అయింది కదా, అందులో నీ హస్తం ఉందా? నా హస్తం లేదు, మగధీర హస్తం ఉంటది. నా హస్తం రాజమౌళికి నాకు గొడవ వచ్చింది అప్పుడు. గొడవ వచ్చింది అంటే పాటలు అంటే నీ దగ్గర నుంచి. నేను బెల్లం పిల్ల అన్నాను, ఆడేమో పంచదార పెట్టుకున్నాడు. అక్కడ శంఖ వచ్చేదా మరి పాట రాసిన నేను స్టార్టింగ్ ఎవడన్నా మారుతాడా? అక్కడ చెయ్యి నెక్స్ట్ సినిమా చేయండి. నెక్స్ట్ సినిమా ఏ గాడిది ఏమో పట్టించుకోలేదండి. అలా ఎలా వదిలేసారు? అప్పట్లోనే అందాల రౌండ్ స్టోరీ నీదే అని. మరి ఎవరిది? అందాల రౌండ్ సినిమా ఉంది కదా, నేను పెట్టి చేద్దాం. అది ఎవరు చెప్పాడు? అవన్నీ తప్పులు రావి. తప్పులే ఖండించిపోయాడ అక్కర్లేదు. నేను ఏమన్నా రాజకీయ నాయకుడు నాకు ఖండించడానికి జస్ట్ పాటలు రాస్తాను అంతే. ఎలాంటి పాటలు? నాకు కాల్ వస్తుంది, ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసేద్దాం చిరాకు వస్తుంది. ఈ డబ్బులు అవి పరిచయపోతున్నాను రా బాబు. ఇంకేం సినిమాలు రాశారు నువ్వు అసలు? చాలా సినిమాలు రాశారు, ఈ పేర్లు ఏం తెలియదురా. వాళ్ళు మామూలుగా పాట అడుగుతారు, ఈ సిచ్యువేషన్ చెప్తారు, రాయించుకుంటారు, డబ్బులు ఇస్తారు. పాటకి నేనేం తీసుకొని వాళ్ళు ఇస్తారు కానీ తీసుకొని నేను అలా పక్కనే లిరిక్ కాపీ కొడతారు లేకపోతే మ్యూజిక్ కాపీ కొడతారు? నీకు మొత్తం అన్ని కాపీ కొడతారు. నేను పాట రాసిస్తాను అంతేరా. అంటే లిరిక్ రైటర్ అవుతారు కదరా. అప్పట్లో నీకు ఏదో క్లాస్ వచ్చి ఏదో అయిందన్నారు, అప్పటి నుంచే మానేసాను నేను పాటలు. అంతే చెప్తారా? ఇళయరాజా అడిగాడు రా మొన్న, ఓ పాట అడిగాడు, నేను ఇవ్వలేదు. అడిగి ఏ పాట అడిగాడు? ఏ పాట గుర్తులేదు, బోల్డ్ అడిగాడు. అందులో ఒక పాట అంటే ఏం చెప్తాం? కాదా, ఆడేమో 80 ఏళ్ళడు, నీకు ఆడికి ఎలా కుదిరిందని నీకు చూస్తేనేమో 40 ఏళ్ళు ఉన్నావు. 40 ఏళ్ళు డిఫరెన్స్ ఇద్దరికి. వంశీ సినిమా ఒకటి వచ్చింది రా, ఒకటి వంశీ
అనుమానాస్పదం ఏదో వచ్చేసింది ఆ సినిమాలో ఆ బేస్ పాట ఉంటుంది ఆ బేస్ పాట నన్ను అడిగాడు రాడు. అదేం పాట అనుమానాస్పదంలో అదిగో అదేనా? అది కాదు. ప్రతిదినం నీ దర్శనం ఇక నేను ప్రతిదినం పెట్టాను. ఆడేమో అనుమానాస్పదం కదా అనుదినం నీ దర్శనం అని పెట్టాడు. అక్కడ కాదు, నాకు స్టార్టింగ్ మార్చకూడదురా. స్టార్టింగ్ పెట్టి నేను పాట అంతా రాస్తాను. అక్కడ శంకు వస్తుంది. ఆపరా ఎలా వచ్చింది.